నమో వెంకటేశాయ. సకల చరాచర సృష్టికి మూలమైన వాడు, భక్తజన వత్సలుడు, ఆపద మొక్కల వాడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణారవిందాలకు అంజలి ఘటిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. దైవశక్తి యొక్క అపారమైన ప్రభావాన్ని, విశ్వాసాన్ని మన జీవితాలను ఎలా ఉన్నతీకరిస్తుందో మరియు శ్రీవారి కరుణా కటాక్ష వీక్షణాలు ఎలా అద్భుతాలు సృష్టిస్తాయో మనం తెలుసుకుందాం. ఆ దివ్యమైన అనుభూతి భక్తితత్వానికి నిలువెత్తు నిదర్శనం. అలాగే తిరుమల దివ్యక్షేత్రంలో నిత్యం స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే తిరుమల అర్చకులు తమ తపస్సు, జ్ఞానంతో శ్రీవారి మహిమలను, ఆలయ విశేషాలను మరియు భక్తితత్వం యొక్క లోతైన అర్థాన్ని ఎలా ఆవిష్కరిస్తారో శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితులు వారి మాటల్లోనే మనం తెలుసుకోబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆలయంలో జరిగే షట్కాలార్చన గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయంలో వైఖాన సాగమం ప్రకారం ప్రతిరోజు స్వామివారికి షట్కాలార్చన జరుగుతుంది. షట్కాలార్చన అంటే ప్రతిరోజు 6 కాలాలలో స్వామికి పూజలు జరుగుతాయి. ప్రత్యూషో ప్రాతకాలశ్చ మధ్యాహ్నశ్చపరాన్నకాః సాయంకాలో అర్ధరాత్రిశ్చ పూజాకాలస్తు షట్స్మృతాః. ప్రత్యూషము, ప్రాతకాలము, మధ్యాహ్నము, అపరాన్నము, సాయంకాలం, అర్ధరాత్రి అని ఈ 6 కాలములలో స్వామికి పూజలు జరుగుతాయి. ఈ 6 కాలములలో 3 ప్రధాన సంధి కాలాలు, 3 ఉపసంధ్యార్చన కాలములుగా స్వామికి ఆరాధన జరుగుతుంది. ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయంకాలం ఈ 3 కాలాలలో ప్రధాన పూజ హవిస్సుతో అంటే అన్నముతో తయారు చేసిన ప్రసాదాల నివేదనతో పాటు జరుగుతుంది. ప్రత్యూషము, అపరాన్నము, అర్ధరాత్రి ఈ 3 కూడా ఉపసంధ్యార్చన కాలాలు. ఈ సమయంలో స్వామివారికి పక్వము కాని అంటే వండని పదార్థాలతో నివేదన మరియు పూజ జరుగుతుంది. శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవతో కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రత్యూషం అనే ఉపసంధ్యార్చన కాలములో లఘు ఆరాధన, మొదటి నివేదనగా స్వామివారికి పచ్చి ఆవు పాలు, వెన్నను సమర్పిస్తారు. అనంతరం ప్రధాన ఆరాధన సమయమైన ప్రాతకాల ఆరాధనలో భాగంగా తోమాల సేవ, కొలువు, సహస్రనామార్చన, మొదటి ఘంట లేక మొదటి నివేదన స్వామివారికి సమర్పించబడుతుంది. ఈ ప్రాతకాల కైంకర్య సమయంలో శ్రీవారికి వివిధ అన్నప్రసాదములు, నేతిలో వేయించిన భక్ష్యాలైన లడ్డు, వడ, అప్పం, దోశ వంటివి నివేదనగా సమర్పించబడతాయి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఆరావముదన్ అండి. నేను పాండిచేరి నుండి వస్తున్నాము. వెంకటేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకోనికి ప్రతి సంవత్సరము మేము వస్తూ ఉంటాము. ప్రతి నెల అవకాశం దొరికేటప్పుడు వస్తూ ఉంటాము. స్వామివారి అమ్మవారి ప్రత్యేకత, మహిమ అనేది చాలా గొప్ప అయిన విషయం అన్నమాట. వెంకటేశ్వర స్వామి సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. ఆయన దర్శనం పొందడం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మనసుకి చాలా ఆనందం ఇస్తుంది, ప్రశాంతత ఇస్తుంది. ఎన్నెన్నో ఎక్కడెక్కడనో కోట్ల భక్తులు ఆయన దగ్గరికి తరలి వస్తారు. ఎన్నో కష్టాలు పడి అక్కడ ఆయన్ని దర్శించేకి వస్తూ ఉంటాము. అలా వచ్చిన ఆ నిమిషం, ఆయన్ని కంటారు చూసిన ఆ 10 క్షణాలైనా కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయనని చూస్తే మనసుకి ఎంతో ఆనందం ఉంటుంది. ప్రతి కష్టము, బాధ అన్నీ మర్చిపోతూ ఉంటాము. అమ్మవారు సాక్షాత్ అలమేలు మంగమ్మ, ఆయన మహాలక్ష్మి స్వరూపం. ఆవిడ ఇక్కడగా కొలుగున్నారు తిరుచానూరు క్షేత్రంలో. ఆయన వెంకటేశ్వర స్వామి అక్కడ ఉంటూ ఆ తల్లిని ఇక్కడ దర్శించుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి దర్శించితే చాలా భాగ్యమని ఆయన చెప్తూ ఉంటారు. ఆయన చెప్పిన పురాణ కథలు ఉన్నాయి. సో అమ్మవారు కూడా తల్లి జగజ్జనని. ఆవిడని దర్శించుకుంటే సాక్షాత్ తల్లిని చూసినట్టే ఆనందం ఉంటుంది. సో తిరుచానూరు క్షేత్రమైనా, తిరుమల క్షేత్రమైనా దాని మహిమని మాటలతో చెప్పలేము. ఆయన దర్శనం పొందడం అదొక మహాభాగ్యము. ఆయన పిలుపు ఉంటేనే మనం ఆయన పుణ్యభూమిలో కాలు పెట్టగలుగుతాము. అలాంటిది ఆయన దర్శనం భాగ్యం అనేది కలగడం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ బొందురాజు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో. నేను గత 13 సంవత్సరాల నుంచి నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కోసము
అందరినీ మా అయ్యర్ అఫీషియల్స్ని అందరినీ అడుగుతున్నాను, అయినా అవ్వలేదు. ఈసారి నేను దేవుడికి మొరపెట్టుకుందామని వచ్చాను. పొద్దున కాలినడకన శ్రీవారి మెట్ల ద్వారా వచ్చాను. అదేవిధంగా మా అమ్మాయి +2 అయిపోయింది, తర్వాత ఎంట్రన్స్ రాసింది. IISERలో ర్యాంకు వచ్చి IISER తిరుపతిలో అడ్మిషన్ కోసం మొక్కుకోవడం జరిగింది. ఈ 2 మొక్కుల మీద మేము కాలినడకన దర్శనం చేసుకొని, దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. మా అత్తగారు కాలు నొప్పులైనా కూడా, నడవలేకున్నా కూడా ఆ దేవుడి దయ వల్ల అక్కడి నుంచి నడిపించాడు. మాకు ఆశ్చర్యం వేసింది. మాకు చాలా చాలా అనుభూతి కలిగింది. స్వామి పేరు తలుచుకుంటే అన్నీ జరిగిపోతాయి. అందుకే స్వామికి విన్నవించుకుందామని వచ్చాను. ఇంకా స్వామి దిక్కు కాబట్టి స్వామికి చెప్పుకుందామని వచ్చాము. నా పేరు ఆనంద్ యాదవ్ అండి. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాము. సో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పుట్టడం అంటే మనకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాము. ప్రతి శనివారం ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి గారిని, మన కృష్ణుడి గారిని దర్శించుకొని మా యొక్క అంటే ఇక్కడ మేము జన్మించిన దానికి ఇంత అదృష్టం దేవుడు మాకు కల్పించాడు కాబట్టి అది ఒక మహద్భాగ్యంగా మేము స్వీకరించి ప్రతి ఒక్కరూ తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఏదో ఒక టైంలో ఆ తండ్రి గారిని వచ్చి దర్శించుకొని అబ్బా ఆ తండ్రి కటాక్షాలు మాకు ఉన్నాయని ఆనందంతో మిగతా పనులు చేసుకునే వాళ్ళము. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రపంచంలోకే అత్యంత గొప్ప ఆలయమైనటువంటి మన తిరుమల ఆలయము ప్రతి ఒక్కరు దేశ విదేశాల నుంచి వస్తున్నారు. మనకు దేవుడిచ్చిన అదృష్టం ఏమంటే మనం ఇక్కడ పుట్టడం అనేది మన అదృష్టంగా మేము భావించి ప్రతి శనివారం తప్పకుండా ఆ తండ్రి గారిని వచ్చి దర్శించుకొని ఆ తర్వాత మా పనులు చేసుకునే వాళ్ళం. ఇక్కడ కల్పించినటువంటి వసతులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని విధాల ఎక్కడ కూడా చిన్న లోపం కూడా లేకుండా మన అధికారులు కూడా ఎప్పటికప్పటికి అవి సమీక్షిస్తున్నారు. మన SVBC ఛానల్ ద్వారా భక్తులు ఉత్సాహంగా ఇంకా దేవుడు సన్నిధిలో పాల్గొనేదానికి అన్ని విధాలా సహకరిస్తున్న దానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, తిరుపతి దేవస్థానం అంటే ఒక అనుభూతితో కూడినది. ఇక్కడికి రాగానే ఒక దైవ చింతన భావం కలుగుతుంది. ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానివ్వండి, ఇక్కడ మెయింటెనెన్స్ కానివ్వండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. గుడికి వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఆ దేవుడిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఆయనని చూడడం ఎంతసేపు చూసినా అసలు తనివి తీరదు. మా పిల్లలకి చదువులు స్టార్ట్ అవుతున్నాయంటే, స్కూల్ స్టార్ట్ అవుతుంది అన్న టైంలో మేము ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటాము. త్రూ అవుట్ ఇయర్ అంతా వాళ్ళు హ్యాపీగా చదువుకుంటారు, బాగుంటుంది అనే ఉద్దేశం ఉంటుంది మాకు. ఏదైనా మొక్కులు ఉన్నా కూడా చెల్లించుకుంటాము, ఏమన్నా కోరుకున్నా కూడా ఇక్కడ ఫలిస్తుందండి. కేశవదాసినైతే గెలిచితి నన్నిటాను ఈ శరీరపు నేరాలిక నేలా వెదకా. కేశవదాసినైతే గెలిచితి నన్నిటాను ఈ శరీరపు నేరాలిక నేలా వెదకా. కేశవదాసినైతే గెలిచితి నన్నిటాను. నిచ్చలు కోరికలియ నీ నామమే చాలు, తెచ్చి పునీతు చేయ నీ తీర్థమే చాలు. నిచ్చలు కోరికలియ నీ నామమే చాలు, తెచ్చి పునీతు చేయ నీ తీర్థమే చాలు. పచ్చి పాపాలనచ నీ ప్రసాదమే చాలు, ఎచ్చుకుందు
తరువాతిది మధ్యాహ్న ఆరాధన. ఈ సమయంలో శ్రీవారికి లఘు ఆరాధన, అన్నప్రసాదములు సమర్పించబడతాయి. తదుపరి సాయంకాల ఆరాధనలో భాగంగా స్వామివారికి సాయంత్రం తోమాల సేవ, అష్టోత్తర శతనామార్చన, రాత్రి గంటాకాల నివేదనలు సమర్పించబడతాయి. మళ్ళీ ఈ నివేదనలో స్వామికి వివిధ రకములైన అన్నప్రసాదములు, భక్ష్యాలు నివేదించబడతాయి. అనంతరం తిరువీషం గంట అనే ఉపసంధ్యార్చనలో భాగంగా లఘు ఆరాధన, నివేదన స్వామికి సమర్పించబడుతుంది. ఇక చివరిదైన అర్ధరాత్రి ఆరాధన అనే ఉపసంధ్యార్చన ఆలయంలో ఏకాంత సేవ అనే పేరుతో స్వామికి జరుగుతుంది. ఈ సమయంలో శ్రీవారికి ఆవు పాలు, పండ్లు, పంచకజ్జాయం, తాంబూలాదులను నివేదనగా సమర్పించబడుతుంది. స్వామివారికి ప్రతిరూపమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు నవారు మంచంపై శయనింపజేయడంతో ఆ రోజు కైంకర్యాలు పూర్తి అవుతాయి. ఈ 6 కాలాలలో శ్రీవారికి ఆరాధన చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో భృగు మహర్షి విశదీకరించారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఖమ్మం నుంచి వస్తున్నామండి. నా పేరు కార్తీక్. మా ఇలవెల్పు వచ్చేసి వెంకటేశ్వర స్వామినండి. మేము ఆల్మోస్ట్ ఒక 40-45 ఇయర్స్ నుంచి కూడా మా ఫ్యామిలీ మొత్తం వెంకటేశ్వరం బాగా కొలుస్తుంటాము. వ్యాపారాలన్నింటిలో కూడా వెంకటేశ్వరం ఫస్ట్ పూజించుకుంటూ వెళ్తున్నాము. ఇప్పటికీ కూడా మమ్మల్ని చల్లగా చూసేది, కాపాడేది అంతా కూడా మా వెంకటేశ్వర స్వామి మాత్రమే ఉన్నారు. అందుకని ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీగా స్వామివారిని దర్శించుకొని మా ముడుపులు చెల్లించుకుంటాము, మా మొక్కులు చెల్లించుకుంటాము. ఏ చిన్న మొక్కు ఉన్నా, పెద్ద మొక్కు ఉన్నా కంపల్సరీగా వెంకటేశ్వర స్వామిని తిరుపతి వస్తాము. లేదంటే ప్రతి శనివారం కంపల్సరీగా మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వస్తాము. తిరుపతి వస్తే మాకు ఇంకొక స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. బాగా హ్యాపీగా ఉంటుంది. టెన్షన్స్ అనేవి రిలీఫ్ అయినట్టు ఉంటుంది. నేను చెన్నై నుంచి వస్తున్నాను. కీழ்కట్లైన జాగాలోంచి వస్తున్నాను. నా పేరు నాగలక్ష్మి. మేము ఏర్కనవే ఇక్కడ వచ్చి మొక్కుబడి పెట్టుకున్నాము. ఇల్లు తీసి లోన్ కంప్లీట్ అవ్వాలి అనేసి అది ఎంత అయ్యింది. చాలా దేవుడి గురించి నాకు ప్రాప్తం కలిగింది. మా అబ్బాయి పెండ్లి కోసం వేడుకుని వచ్చినాము. సీనియర్ సిటిజన్ దర్శనంలో కూడి శీఘ్రం అది కూడా పెరుమాళ్ చేసిస్తారా అనేసి వేడుకుంటూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద గోవింద. మాది తెలంగాణ, హైదరాబాద్కి చెందిన వాళ్ళు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని చిన్నప్పటి నుంచి నేను నమ్మిన దేవుడు ఇతనే. ఏ ప్రాబ్లం వచ్చా కానీ నేను ఇతనే కొలుచుకుంటాను. దానికి తోడు నాకు అన్నీ మంచి జరుగుతున్నాయి. నా హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇష్యూ వచ్చినాయి. తగ్గిన తర్వాత వస్తానని మొక్కిన. ఇప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వచ్చి కూడా నేను చాలా ఆనందంగా ఉన్నా. ఇప్పుడు దర్శనం అయిపోయి నాకు చాలా సంతోషంగా ఉన్నాను. ప్రాతకాలే రర్చనం చైవ జపహోమాభివృద్ధయే, మధ్యాహ్నే అర్చనం చైవ రాజారాష్ట్రాభివృద్ధయే, సాయంకాలార్చనం చైవ సర్వసస్యాభివృద్ధయే, ఉషక్కాలార్చనం చైవ
నర స్త్రీ శిశువృద్ధయే అపరాన్నార్చనం చైవ సురాణాం వినాశహేతవే అర్ధరాత్రార్చనం చైవ చతుష్పాదాభివృద్ధయే అని ఏవం షట్కాల పూజాయ ఐహికాముష్మికం ఫలం అని ఆగమంలో లోకంలో జపహోమాదుల అభివృద్ధి కొరకు ప్రాతకాల పూజ చెయ్యాలి అని చెప్పబడింది. జపములు హోమములు చేయడం వలన ప్రజలందరిలో సాత్విక గుణములు, భగవంతుని ఎడల భక్తి విశ్వాసాలు కలిగి ధర్మ ప్రవృత్తులై ఉంటారు. రాజు రాష్ట్రం యొక్క అభివృద్ధికి మాధ్యాహ్నిక ఆరాధన జరపాలి. రాజు ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలన చేయడం వలన రాష్ట్రం, ఇక్కడ రాష్ట్రం అంటే దేశం అని తెలుసుకోవాలి. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. దేశంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు అభివృద్ధి చెందడం కోసం సాయంకాల పూజ చెయ్యాలి. స్త్రీలు పురుషులు బాలుర అభివృద్ధి కోసం ఉషక్కాల పూజ చెయ్యాలి. అధర్మ ప్రవృత్తి రాక్షసుల నాశనము కొరకు అపరాన్నారాధన జరపాలి. దేశంలో పశుగణాల అభివృద్ధి కోసం అర్ధరాత్రి అర్చన చేయాలి. ఆగమ విధిని అనుసరించి ఈ 6 కాలములలో పూజలు నివేదనలు చేయడం వలన మానవులందరికీ ఈ లోకంలో జీవించి ఉన్నంత వరకు ఐహిక భోగాలు, తర్వాత పరలోకమున మోక్షము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రాప్తిస్తుంది. స్వయం వ్యక్త స్థలే పూజ సర్వలోక శుభప్రదాని ఆగమ వచనం. స్వయం వ్యక్త క్షేత్రమైన ఈ తిరుమలలో షట్కాలార్చన జరగడం వలన సమస్త లోకములు శుభప్రదంగా ఉంటాయని వైఖానసాగమం తెలియజేస్తోంది. శ్రీనివాసో విజయతే. ఓం శ్రీ నమో వెంకటేశాయ. సార్ మాది విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగం చేస్తున్నామండి. మేము ప్రతి ఏడాది దర్శనంకి వస్తామండి. స్వామివారి పిలుపు మేరకే మేము వస్తాం సార్. మా అంతలో మేము అనుకున్న రోజు ఎప్పుడు అవ్వదు. స్వామివారు ఎప్పుడు పిలిస్తే అప్పుడే మాకు దర్శన భాగ్యం కలుగుతుంది. స్వామివారిని చూస్తే చాలు, మాకు 2 కళ్ళు చాలట్లేదు. అలాగే మేము అనుకున్న కోరికలు కూడా స్వామివారు చాలా నెరవేరుస్తుంటారు. మా కుటుంబం కూడా చాలా సంతోషంగా అవకాశం వచ్చినప్పుడల్లా వచ్చేస్తుంటాం సార్ కుటుంబంతో కూడా. ఇప్పుడు ఫ్రెండ్స్గా ఇద్దరం వచ్చాం. మరి ఆ స్వామివారి కోసం చెప్పాలంటే మాకు రావట్లేదు మాటలు కూడా, అంత సంతోషం ఉంది. స్వామివారిని చూస్తే మాకు 2 కళ్ళు చాలట్లేదు, కళ్ళ నీళ్ళు కూడా వచ్చేస్తాయండి ఒకసారి స్వామివారిని చూస్తే. శ్రీ నమో వెంకటేశాయ నమః. మేము విజయవాడ నుంచి వస్తున్నామండి. అండ్ నా పేరు శ్రేయస ఇంద్ర అని, నేను డిగ్రీ చదువుతున్నాను. నా చిన్నప్పటి నుంచి నా అన్నప్రసన్న కానీ ఏవైనా కానీ ఈ తిరుపతి దేవస్థానంలో నుంచే జరిగినాయి. అండ్ నేనేమో 10th క్లాస్ బాగా పాస్ అవ్వాలని కోరుకున్నాను, అదే జరిగింది. ఈ స్వామివారి ఆశీస్సుల వల్ల నాకు జరగాల్సినవన్నీ జరిగినాయి. ఆయన ఆశీస్సులు నాకు ఎల్లకాలం నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిలవైన సుఖమీయ నీ ధ్యానమే చాలు, నిలదాపు దండకు నీ అర్చనే చాలు. నిలవైన సుఖమీయ నీ ధ్యానమే చాలు, నిలదాపు దండకు నీ అర్చనే చాలు. ఇలపై శ్రీ వెంకటేశ ఇన్నిటా మాకు గలవు ఎలమీని తరములో ఇక నేల వెదక. కేశవదాసినైతి గెలిచితి నన్నిటాను, ఈ శరీరపు నేరాలిక నేల వెదక. కేశవదాసినైతి గెలిచితి నన్నిటాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు నాగవర్ధిని. మేము కర్నూలు నుంచి వచ్చాము. మేము ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉండేది, ఆ కోరిక నెరవేరింది. అలాగే మా పిల్లల చదువులు బాగా చదువుకోవాలని అనుకుంటున్నాం. బాగా మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాసరావు, మాది గణపవరము. మాకు గత సంవత్సరం నుంచి ఆర్థిక సమస్యలతో ఉన్నప్పుడు అవి అన్నీ తొలగిపోతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని కోరుకున్నాను. నాకు ఇప్పుడు బాగా హాయిగా ఉంది. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. నా పేరు రాజు అండి. నేను కర్నూలు జిల్లా
గూడూరు మండలం చనవల్ల గ్రామం నుంచి వస్తున్నాను. నేను మనసులో ఒక కోరిక కోరుకొని రావడం జరిగింది శ్రీవారిని దర్శించుకోవడం కోసం. ఇంకా ఇంతకుముందు ఒక నెల ముందు రావాలని అనుకున్నాను, కానీ కరుణించలేదు దేవుడైతే. ఇంకా ఇప్పుడు అనుకోకుండా దేవుడు కరుణించడం వల్ల నేను కాలినడకన నా ఫ్యామిలీతో రావడం జరిగింది. ఖచ్చితంగా నా కోరిక తీరుతుందనే నమ్మకంతోనే దేవుడు నన్ను రప్పిస్తున్నాడని నేను నా మనసులో అనుకొని రావడం జరిగింది. దేవుడు చాలా పవర్ఫుల్. మనందరికీ తెలుసు, ఏడుకొండల స్వామి అంటే ప్రత్యక్ష దైవం కాబట్టి అందరు కూడా పూజిస్తారు. మన మనసులో ఉన్న కోరికలు కంపల్సరీ ఖచ్చితంగా తీరుస్తాడనే నమ్మకం కొద్దీ భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాలలో వెలుగు నింపాయో తెలుసుకున్నారు కదా. ఎస్వీబీసీ ప్రేక్షకులకు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తుంది. మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తులకు శరణాగతి భావన భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక అనుభూతి, అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతే ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతిని పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతుడిని వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ ఎస్వీబీసీ ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం తెలియజేయండి. మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సంప్రదాయం ప్రతిబింబించే పరిసరాలలో మీ వీడియో ఆడియోతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినపడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు రికార్డ్ చేసే వీడియో హారిజంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ లేదా టెలిగ్రామ్ నంబర్ 9959553835. మరికొంతమంది అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.